గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్. సో దీన్ని హైప్ చేయండి అండ్ కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. సో ఈ వీడియో రీచ్ అవుతుంది సిపి గేట్ వాళ్ళకి. సిపి గేట్ ఎవరైతే రాస్తారో మనలాంటి స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సిపి గేట్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పటికీ మన ఛానల్ ఫాలో కాకపోతే ప్లీజ్ షేర్ దెమ్. సో ఇట్ విల్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ దెమ్. ఓకే, కమింగ్ టు ద టాపిక్. చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, బీసీఏ కేటగిరీ, బీసీబీ, బీసీడీ, బీసీసీ, ఈడబ్ల్యూఎస్ లేదంటే ఓసీ అన్న నాది ఈ పర్టికులర్ కేటగిరీ నాది. సో ఈ కేటగిరీలో ఉస్మానియా యూనివర్సిటీలో రావాలంటే ఎన్ని సీట్స్ ఉంటాయి పర్టికులర్గా. ఇప్పుడు నాది బీసీడీ, సో బీసీడీకి ఎన్ని సీట్స్ ఉంటాయి నాది. ఓకే, ఆ బీసీడీలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, క్యాంపస్లో ఎన్ని సీట్స్ ఉంటాయి, రిజర్వేషన్ వైజ్ సీట్స్ ఎన్ని ఉంటాయి. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ వీడియోలో. లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, లోకల్కి ఎన్ని సీట్స్ ఉంటాయి, నాన్ లోకల్కి ఎన్ని సీట్స్ ఉంటాయి. ఒక క్లాస్లో ఒక 50 సీట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే నార్మల్గా 40 సీట్లు 50 సీట్లు ఉంటాయి, అంతకు ఎక్కువ ఏముండయి. 40 నుంచి 50 మధ్యనే సీట్స్ ఉంటాయి. ఓకే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 సీట్స్ తీసుకుంటే ఆ 50 సీట్స్లో లోకల్ సీట్స్ ఎన్ని, నాన్ లోకల్ వాళ్ళకి ఎన్ని, ఈ ఉన్న లోకల్లో ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, మళ్ళీ బీసీలో ఏబిసిడిఈ రిజర్వేషన్ వైజ్ సీట్స్ ఎన్ని ఉంటాయి, నాన్ లోకల్లో కూడా సేమ్ రిజర్వేషన్ వైజ్ సీట్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ఐక్యూ కోట అయింది వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయి. అండ్ మనకున్న సీట్స్లో మన రిజర్వేషన్లో ఇప్పుడు నా రిజర్వేషన్లో 3 సీట్లు ఉంటే సో ఆ 3 సీట్లలో నీకు సీట్ రావాలి. ఓకేనా, నీ రిజర్వేషన్లో లేదంటే ఓపెన్లో సీట్ రావాలి. అది క్లారిటీగా ఈ వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఊహించుకోరు. ఓకే ఉస్మానియా యూనివర్సిటీలో నాకు ఈ పర్టికులర్ కోర్స్లో నా రిజర్వేషన్లో ఇన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయి, నాకు అక్కడ సీట్ రావాలంటే నాకు ఇంత ర్యాంక్ రావాలి, లేకపోతే అక్కడ సీట్ రాదు అని మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇది ప్రతి క్లాస్లో ఇదే రిజర్వేషన్ ఉంటుంది. నేను ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ రావాలంటే ఎట్లా ఒక పర్టికులర్ ఒక 50 సీట్స్ ఉంటాయి ఒక క్లాస్లో మీరు అప్లై చేసిన కోర్స్లో. ఆ 50 సీట్స్ ఎట్లా డివైడ్ అవుతాయి సీట్స్, మన రిజర్వేషన్కి వచ్చేసరికి ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది ఈ వీడియో అయితే ఎండ్ వరకే కంపల్సరీ చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు, ఎండ్ వరకే చూడండి, మీకే అర్థమవుతుంది. సో అంతే మరి. ఓకే, వీడియో అయితే చూడండి, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఓకేనా, లేకపోతే ఏం అర్థం కాదు. సో ఏంటంటే మనకి క్యాంపస్లో 40 సీట్లు, 50 సీట్లు, 45 సీట్లు, 55 సీట్లు, 60 సీట్లు డిపెండింగ్ ఆన్ ద కోర్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 50 సీట్స్ ఎక్స్పెక్టెడ్ 50 సీట్స్ ఇన్ క్లాస్ అనుకోరి. ఓకేనా, ఎట్లా సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనే ఏదో ఒక గ్రూప్లో మీరు అప్లై చేసిన గ్రూప్లో ఒక 50 సీట్స్ ఉన్నాయనుకోండి. సో ఆన్ అన్ యావరేజ్ ఎక్స్పెక్టింగ్. ఓకేనా, సో 50 సీట్స్ ఉన్నాయనుకోండి, 50 ఉంటాయి మొత్తం అన్నీ కలుపుకొని, ఒక 2-3 సీట్లు అటు ఇటు అవుతాయి అంతే. సో 50 సీట్స్ ఉంటాయి. లోకల్ అండ్ నాన్ లోకల్ 2 ఉంటుంది. ఓకేనా, లోకల్ క్యాండిడేట్స్కి 85% కోటా ఉంటుంది, అంటే 50లో 43 సీట్స్ లోకల్కే ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం నాన్ లోకల్కి 15% రిజర్వేషన్ ఉంటుంది అండ్ 7 సీట్స్ ఉంటాయి. సో 43+7 మొత్తం 50 సీట్స్. ఓకేనా, సో మళ్ళీ చెప్తున్నా 85% లోకల్ రిజర్వేషన్ ఉంటుంది అండ్ నాన్ లోకల్ వాళ్ళకి 15% ఉంటుంది, 15%. సో లోకల్ వాళ్ళకి 43 సీట్స్ మనము లోకల్ వాళ్ళకే అలాట్ చేసేస్తారు. నాన్ లోకల్ కోసం ఒక 7 సీట్లు మాత్రమే ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు ఈ లోకల్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు, మళ్ళీ ఈ లోకల్ వాళ్ళు అంటే తెలంగాణ క్యాండిడేట్స్. ఓకేనా, తెలంగాణలో క్యాస్ట్ ఉండాలి, తెలంగాణలో ఇన్కమ్ ఉండాలి అండ్ లాస్ట్ 7 ఇయర్స్ స్టడీ అంటే 9th 10th ఇంటర్ డిగ్రీ. సో దాన్ని బేస్ చేసుకొని కూడా నువ్వు లోకల్ క్యాండిడేటా కాదా అని డిసైడ్ చేస్తారు. సో రిమైనింగ్ అందరూ నాన్ లోకల్స్. నార్మల్గా ఏపీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నాన్ లోకల్. ఓకే, అండ్ లాస్ట్ 7 ఇయర్స్ స్టడీని బేస్ చేసుకొని కూడా తెలంగాణ క్యాండిడేట్ అయినా కూడా నువ్వు లాస్ట్ 7 ఇయర్స్ ఏపీలో చదివితే నువ్వు ఏపీ క్యాండిడేట్ కానీ వేరే స్టేట్లో చదివితే నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. సో లాస్ట్ 7 ఇయర్స్ స్టడీ అనేది ఇంపార్టెంట్. 9th 10th ఇంటర్ డిగ్రీ ఎక్కడ చేసినాం అనేది ఇంపార్టెంట్. సో 9th 10th ఇంటర్ డిగ్రీ తెలంగాణలో చదివి ఉండాలి, క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ కార్డు కూడా తెలంగాణలో ఉండాలి. ఓకే, వాళ్ళే లోకల్ క్యాండిడేట్స్. అండ్ ఇంకోటి ఏపీ వాళ్ళకి తెలంగాణలో మీరు మొత్తం తెలంగాణలో చదువుకున్నా కూడా మీ డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్ మీరు ఏపీ కాబట్టి, ఏపీ క్యాస్ట్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి తెలంగాణలో చదువుకున్నా కూడా మీరు ఏపీ కిందనే, నాన్ లోకల్ కిందనే వస్తారు. ఓన్లీ లోకల్స్ ఎవరంటే తెలంగాణ స్టూడెంట్స్, తెలంగాణ క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలి అండ్ తెలంగాణలోనే ప్రీవియస్ 7 ఇయర్స్ అంటే లాస్ట్ 7 ఇయర్స్ తెలంగాణలో చదువు ఉండాలి. సో తెలంగాణ వాళ్ళు మాత్రమే లోకల్ కిందికి వస్తారు. తెలంగాణ క్యాస్ట్, తెలంగాణ ఇన్కమ్ అండ్ లాస్ట్ 7 ఇయర్స్ కూడా తెలంగాణలో చదివి ఉండాలి. ఓకేనా, సో అట్లయితే తెలంగాణ కిందికి, లోకల్ కిందికి వస్తారు. మన 85% మనకు ఉంటుంది. అండ్ రిమైనింగ్ నాన్ లోకల్ కిందికి నార్మల్గా ఏపీ వాళ్ళు వస్తారు, అదొక 15% ఉంటుంది, మొత్తం 7 సీట్లు. ఓకే, ఇది అన్నట్టు. ఇప్పుడు తెలంగాణ లోకల్కి 43 సీట్స్ ఉంటాయి. 43 సీట్స్ తెలంగాణ లోకల్కి ఉంటాయి. నాన్ లోకల్ 7 సీట్లు పక్కన పెట్టుర్రి. ఈ లోకల్లో ఉన్న 43 సీట్లని ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తారంటే మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీసీ, బీసీబీ, బీసీడీ, బీసీఈ, ఈడబ్ల్యూఎస్. ఓకే, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఉన్నది ఇస్తారు. సో దానికి ఏం టెన్షన్ అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ రౌండ్ ఎందుకు ఆఫ్ చేసిన అంటే రౌండ్ ఆఫ్ కంపల్సరీ ఓసీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే ఈడబ్ల్యూఎస్ తీసుకోండి. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఈడబ్ల్యూఎస్లో.
సో ఈడబ్ల్యూఎస్లో జనాభా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఎస్సీ ఎస్టీ బీసీ. అందుకే ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే ఆ సర్టిఫికేట్ వల్ల హెల్ప్ అవుతుంది క్యాంపస్లో సీట్ రానికి, మనకు తక్కువ మార్కులు ఉన్నా కూడా రానికి హెల్ప్ అవుతుంది. సో ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబిలిటీ ఉంటే ఈడబ్ల్యూఎస్ తీసుకోరు. ఓకే, నెక్స్ట్ ఈ మనకి ఎస్సీకి 15% రిజర్వేషను, ఎస్టీకి 10%, బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4% అండ్ ఈడబ్ల్యూఎస్కి 10%. ఇది రిజర్వేషన్ వైజ్ సీట్స్. సో రౌండ్ ఆఫ్ చేసిన నేను నార్మల్గా ఎస్సీకి 15% అంటే 6 or 7 సీట్స్ అట్లా వస్తాయి, మొత్తం రౌండ్ ఆఫ్ చేసిన, అందుకే 7 సీట్స్ చేసిన. ఒక ఎస్సీకి 7 సీట్స్ ఉంటాయి ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 3 or 4 ఉంటాయి, బీసీఏకి 3 or 4 ఉంటాయి, బీసీబీకి 3 or 3 ఉన్నాయి నార్మల్గా. సో 2, 3 అట్లుంటాయి. అండ్ బీసీసీకి ఒకటే సీట్ ఉంటుంది అండ్ బీసీడీకి కూడా 3 సీట్స్ ఉంటాయి అండ్ బీసీఈ వాళ్ళకి 2 సీట్స్ ఉంటాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 సీట్స్ ఉంటాయి. సో మొత్తం ఈ రిజర్వేషన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అన్నట్టు. మనకి ఎంత లోకల్ 85%, 43 సీట్లు మనకే ఉంటాయి. ఆ 43 సీట్లల్లో ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీసీ బీసీడీ బీసీఈ ఈడబ్ల్యూఎస్ మొత్తం ఎవరి సీట్లు వాళ్ళకి అలాట్ చేస్తే 28 సీట్స్ రిజర్వేషన్కే పోతాయి. అన్ని రిజర్వేషన్లకు కలిపి 28 సీట్స్ ఉంటాయి. సో 28 లేదా 26 నార్మల్గా, ఓకేనా, ఒక 1-2 సీట్స్ అటు ఇటు అవుతాయి. బట్ రిజర్వేషన్ వైజ్ చూసుకుంటే ఓవరాల్గా 28 or 26 సీట్స్ రిజర్వేషన్కి వెళ్ళిపోతాయి. ఓకే, మొత్తం మనకు 43 ఉన్నాయి కదా, 43లో ఈ 28 లేదా 26 తీసేస్తే రిమైనింగ్ అన్ని ఓపెన్లో ఉంటాయి. ఓకేనా, ఓపెన్లో 15 సీట్స్ ఉంటాయి, ఓవరాల్గా 43 సీట్స్ మనకి లోకల్ సీట్స్ అన్నట్టు. ఓకేనా, ఒకవేళ 26 సీట్స్ మనకి వెళ్ళిపోతే ఓపెన్లో 17 సీట్స్ ఉంటాయి. సో టోటల్ మనకి 43 సీట్స్ లోకల్ అన్నట్టు. ఆల్రెడీ చెప్పిన కదా ఇక్కడ లోకల్కి 85% అంటే 43 సీట్స్ ఉంటాయి. ఈ 43 సీట్స్లలో 28 సీట్స్ రిజర్వేషన్కి వెళ్ళిపోతాయి. ఎవరి రిజర్వేషన్ పర్సెంటేజ్ ఎంత ఉందో వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి అలాట్ అయిపోతాయి. రిమైనింగ్ ఇక్కడ 15 సీట్స్ ఉన్నాయి కదా, ఈ 15 సీట్స్ ఓపెన్లో ఉంటాయి. ఈ ఓపెన్లో అంటే మనకి రిజర్వేషన్ ఏమి ఉండదు వాటికి, ఎవరికి టాప్ ర్యాంక్ ఉంటే వాళ్ళు సీట్ కొడతారు. ఇప్పుడు ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓసీ క్యాండిడేట్స్ ఆ 15 సీట్స్లనే కాంపిటీషన్ వస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరు ఓపెన్ ఉంటే వాళ్ళకి. సో ఇక్కడ ఉన్న 15 సీట్స్ ఓపెన్ ఉన్నాయి కదా, అవి రిజర్వేషన్కే వెళ్ళిపోతాయి, ఎవరి రిజర్వేషన్ సీట్లు వాళ్ళకే వెళ్ళిపోతాయి. ఓకేనా, ఇక్కడ కింద ఉన్న 28 సీట్స్ కాకుండా కింద ఉన్న 15 సీట్స్ ఓపెన్లో ఉంటాయి. ఆ ఓపెన్లో ఎవరు టాప్లో ఉంటే వాళ్ళు ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఓసీ అయినా తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణ లోకల్ వాళ్ళు ఎవరు టాప్లో ఉంటే వాళ్ళు 15 సీట్స్ ఫిల్అప్ అయిపోతాయి. 15 సీట్స్లలో ఎస్సీలు ఉంటారు, 15 సీట్స్లలో ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు అండ్ ఓసీలు కూడా ఉంటారు. సో 15% ఆర్ ఓపెన్ అంటే ఎవరైనా ఉండొచ్చు. ఎవరు టాప్లో ఉంటే వాళ్ళతో ఆ 15 సీట్స్ ఫిల్ చేస్తారు. రిమైనింగ్ 28 సీట్స్ రిజర్వేషన్ వైజ్ ఎవరి రిజర్వేషన్కి ఉన్న సీట్లు వాళ్ళకు ఉంటాయి. సో ఎస్సీలో రిజర్వేషన్ ఉన్న ప్రకారం 7 సీట్లు అంటే 7 సీట్లు ఎస్సీలకే ఇస్తారు. అలా దాంట్లో కాంపిటీషన్ ఉన్నా లేకున్నా ఎస్సీలకు మాత్రమే ఇస్తారు 7 సీట్స్, ఎస్టీలకు 4 సీట్స్ అంటే ఎస్టీలకు మాత్రమే ఇస్తారు. ఓకేనా, సో మీ రిజర్వేషన్లో ఇక కాంపిటీషన్ని బట్టి అట్లుంటుంది. ఎవరి రిజర్వేషన్లో కాంపిటీషన్ తక్కువ ఉందనుకో, తక్కువ ఉంటే ఏమవుతుంది, ఆ ఎస్సీలకు ఇచ్చే 7 సీట్లు ఆ 7వ సీటు ఒకవేళ 100 ర్యాంకు 150 ర్యాంకు ఉన్న వాళ్ళకు కూడా రావచ్చు. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ ఉంది, అలా 7 సీట్లు ఉన్నాయి, అవి ఎస్సీలకు మాత్రమే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇయ్యరు. సో ఎవరి రిజర్వేషన్ సీట్లు వాళ్ళకి మాత్రమే ఇస్తారు, వేరే వాళ్ళకి ఇయ్యరు. ఆ 28 సీట్స్ రిజర్వేషన్కి వెళ్ళిపోతాయి. రిమైనింగ్ 15 సీట్స్ ఓపెన్లో ఉంటాయి. రిమైనింగ్ 15 సీట్స్ ఓపెన్ అంటే అది ఓపెన్లో అంటే లోకల్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ మిక్స్ అయ్యి ఉంటారు. ఎవరు టాప్లో ఉంటే వాళ్ళకి ఆ 15 సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. అట్లా 15 సీట్స్ ఓపెన్లో అలాట్ చేస్తారు, 28 సీట్స్ మనకి రిజర్వేషన్లో అలాట్ చేస్తారు. మొత్తం 43 సీట్స్ మన తెలంగాణ వాళ్ళకి లోకల్ రీజియన్ కింద మన లోకల్ కాబట్టి మన సీట్స్ 43 ఉంటాయి. 43 సీట్స్ అట్లా అలాట్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నా 28 సీట్స్ ఏమో రిజర్వేషన్ వైజ్ అలాట్ చేస్తారు, 15 సీట్స్ ఓపెన్ ఉంటాయి, ఎవరు టాప్లో ఉంటే వాళ్ళని తీసుకుంటారు. ఓకే, సో మొత్తం 43 సీట్స్ మనకి ఉంటాయి. ఇది లోకల్గా ఉన్న సీట్స్. మొత్తం 50 సీట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 50 సీట్స్ అనుకుంటే అందులో 85% 43 సీట్లు ఉంటాయి. ఆ 43 సీట్లను ఇట్లా డివైడ్ చేసుకుంటే 28 సీట్స్ రిజర్వేషన్కి వెళ్ళిపోతాయి, 15 సీట్స్ ఓపెన్లో ఫిల్ చేస్తారు, 43 సీట్స్ ఓన్లీ తెలంగాణ పీపుల్ వాళ్ళకి మాత్రమే అలాట్ అయిపోతాయి. ఇక నెక్స్ట్ మనకి నాన్ లోకల్ అంటే ఎవరు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నాన్ లోకల్కి ఎందుకు వస్తారు. నాన్ లోకల్కి ఎంత ఉంది, 15% ఉంది, అంటే ఎంత 7 సీట్లు ఉంటాయి. ఈ 7 సీట్లలో కూడా మళ్ళీ ఈ నాన్ లోకల్ వాళ్ళలో 7 సీట్లు ఉన్నాయి కదా, ఈ 7 సీట్లను కూడా మళ్ళీ రిజర్వేషన్ వైల్ ఆ 7 సీట్లలో ఆ నాన్ లోకల్లో 15% సీట్స్లో ఆ 7 సీట్లలో కూడా మళ్ళీ ఎస్సీకి ఒక సీటు, ఎస్టీకి ఒక సీటు, బీసీడీకి ఒక సీటు, ఈడబ్ల్యూఎస్కి ఒక సీటు పోతుంది. 4 సీట్లు పోతాయి, రిజర్వేషన్ కిందకే పోతాయి. ఎందుకంటే కొంచెం ఎక్కువ రిజర్వేషన్ ఉంది కాబట్టి నార్మల్గా వాళ్ళకు ఒక్కొక్క సీట్ వచ్చింది. అండ్ ఓపెన్లో ఒక 4 సీట్స్ ఉంటాయి. సో మొత్తం 7 సీట్స్ ఉంటాయి. ఈ నాన్ లోకల్లో ఉన్న 15% 7 సీట్లలో కూడా
రిజర్వేషన్ అనేది వాళ్ళకు ఉంటాయి. సో మొత్తం 7 సీట్లు ఫిల్ చేస్తారు. ఆ 7 సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఓపెన్. సో ఇట్లా వెళ్ళిపోతుంది. ఓపెన్లో 4 సీట్స్ ఉంటాయి. మిగిలిన రిజర్వేషన్లో ఆ ఓపెన్లో ఉన్న వాళ్ళలో కూడా రిజర్వేషన్ హెల్ప్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ ఓపెన్ క్యాండిడేట్, ఏపీ క్యాండిడేట్, ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాను అనుకోండి, వాళ్ళకు ఒక సీట్ ఉంటుంది. ఎస్టీ క్యాండిడేట్ ఉంటే ఒక సీట్ ఉంటుంది. బీసీడీకి ఉంటే ఒక సీట్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఒక సీట్ ఉంటుంది. సో మీరు ఏపీ వాళ్ళు కూడా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్, తీసి పెట్టుకోండి. ఓపెన్లో కూడా రిజర్వేషన్ ఉంటుంది, అందులో ఫిల్ అవుతాయి. ఓకే. ఆ 7 సీట్లని నాన్ లోకల్ వాళ్ళతో ఫిల్ చేస్తారు. 7 సీట్స్ ఉంటాయి. ఆ 7 సీట్లు మనకి 7 సీట్స్ అవి ఓపెన్ నాన్ లోకల్కి వెళ్ళిపోతారు. అంటే 15% నాన్ లోకల్ ఉంది కాబట్టి. సో ఇది అన్నట్టు ఈ నాన్ లోకల్కి సంబంధించిన 15%. ఇది మనకు సంబంధం లేదు. మనకున్న లోకల్ సీట్స్ 85% లోకల్ సీట్స్ ఉంటాయి. అందులో 43 సీట్లు వస్తాయి. ఆ 43 సీట్లలో మన లోకల్ సీట్లు, మన రిజర్వేషన్ మనకు ఉంటుంది. ఒకవేళ నీకు టాప్ ర్యాంక్ ఉందనుకోండి, ఆ 15 సీట్స్ ఓపెన్ ఉన్నాయి కదా, ఆ ఓపెన్లోనే సెలెక్ట్ అయిపోతావు నువ్వు టాప్ ర్యాంక్ ఉంటే. ఇప్పుడు ఉస్మానియా క్యాంపస్లో టాప్ 10 ర్యాంక్ ఉంటే నీకు ఆ 15 సీట్స్ ఓపెన్లో ఫిల్ చేస్తారు. ఎవరు టాప్లో ఉంటే ఆ టాప్లో ఉన్న 15 మందిని తీసుకుంటారు అన్నట్టు. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఏదైనా పర్లేదు, ఆ టాప్లో ఉన్న 15 మెంబర్స్ని తీసుకుంటారు. సో రిమైనింగ్ 28 సీట్స్ని, మనకు 43 సీట్స్ కాబట్టి లోకల్ రీజియన్ అవుట్ ఆఫ్ 50 సీట్స్, ఆ రిమైనింగ్ 28 సీట్స్ని ఇక రిజర్వేషన్ వైజ్ ఎవరు రిజర్వేషన్కి ఉన్న కాంపిటీషన్లో వాళ్ళ టాప్లో ఉన్న వాళ్ళని తీసుకొని ఆ 7 సీట్స్, 4 సీట్స్, 3 సీట్స్, 2 సీట్స్, 4 సీట్స్ ఎవరు రిజర్వేషన్ వైజ్ వాళ్ళకి ఫిల్ చేస్తారు. ఇదంతా కాకుండా ఏపీ, తెలంగాణ వాళ్ళు కాకుండా వేరే స్టేట్ వాళ్ళని ఎన్ఐక్యూ కోటా అంటారు. అదర్ దెన్ ఏపీ అండ్ టీఎస్. ఓకే. నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా. ఈ సీట్స్ ఓన్లీ మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపస్లలో మాత్రమే ఉంటాయి. గవర్నమెంట్ డిగ్రీ, పీజీ కాలేజీలలో ఉంటాయి. అండ్ ప్రైవేట్ కాలేజెస్లలో కూడా ఉంటాయి. గవర్నమెంట్ కాలేజీలలో కూడా ఉంటాయి. ఓన్లీ ఎన్ఐక్యూ కోటా సీట్స్ ఎక్కడ ఉంటాయి? ఉస్మానియా యూనివర్సిటీ లాంటి మెయిన్ క్యాంపస్, కాకతీయ యూనివర్సిటీ లాంటి మెయిన్ క్యాంపస్లలో ఉంటాయి. మెయిన్ క్యాంపస్ లేకపోతే సబ్ క్యాంపస్లో ఉంటాయి. అంటే ఇప్పుడు సబ్ క్యాంపస్ అంటే ఏంది? ఉస్మానియా కింద నిజాం కాలేజు, సికింద్రాబాద్ పీజీ కాలేజు, లేదా సైఫాబాద్ సైన్స్ కాలేజ్ ఉంటాయి కదా, ఆ వీటిలలో ఉంటాయి. ఇప్పుడున్న ఈ 50 సీట్స్ కాకుండా 85% లోకల్ సీట్స్, నాన్ లోకల్ సీట్స్ 15%. ఈ 100% సీట్స్ కాకుండా ఎక్స్ట్రా సీట్స్ ఎన్ఐక్యూ కోటా కింద కొన్ని ఉంటాయి. ఓకేనా. ఓ 4-5 సీట్స్ ఉంటాయి. ఆ ఎన్ఐక్యూ కోటా కింద ఎవరైనా వేరే స్టేట్ వాళ్ళు ఉంటాయి, అంటే వేరే స్టేట్, ఢిల్లీ కానీ, నార్త్ ఈస్ట్ వాళ్ళు కానీ, కర్ణాటక కానీ, పక్కన మహారాష్ట్ర కానీ, వేరే స్టేట్ వాళ్ళు, ఆ రోల్ ఇండియా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే, ఈ లోకల్, నాన్ లోకల్ సీట్లు, మన సీట్లు 50 సీట్లు కాకుండా ఓన్లీ మెయిన్ క్యాంపస్లో, సబ్ క్యాంపస్లో వీళ్ళ కోసం ఎక్స్ట్రా సీట్స్ ఉంటాయి. ఒక 4-5 సీట్స్ వాళ్ళకి ఎన్ఐక్యూ కోటా వాళ్ళకి ఎవరైనా అప్లై చేసుకుంటారు కదా, ఎన్ఐక్యూ కోటా వాళ్ళు కూడా, అంటే వేరే స్టేట్ నుంచి, తెలుగు స్టేట్స్ కాకుండా వేరే స్టేట్ నుంచి అప్లై చేసుకునే వాళ్ళని తీసుకుంటారు అన్నట్టు. ఎన్ఐక్యూ కోటా కింద వేరే స్టేట్ వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన 4-5 సీట్స్ ఉంటాయి. అవి దీనికి సంబంధం లేదుగా. ఈ 50 సీట్స్ మనకే ఉంటాయి, లోకల్, నాన్ లోకల్. ఈ ఏపీ, తెలంగాణ సీట్స్ కాకుండా, ఈ లోకల్, నాన్ లోకల్ కాకుండా ఎక్స్ట్రా ఈ 50 సీట్లు కాకుండా మీదికెళ్ళి ఎక్స్ట్రా ఎన్ఐక్యూ కోటాలో ఒక 4-5 సీట్స్ ఉంటాయి. ఆ 4-5 సీట్లు ఎన్ఐక్యూ కోటాలో తీసుకుంటారు. ఎవరైనా వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేసి వాళ్ళు మంచి ర్యాంక్ కొట్టి ఉస్మానియా యూనివర్సిటీ కోసమో, కాకతీయ యూనివర్సిటీ కోసమో ట్రై చేస్తే ఎన్ఐక్యూ కోటా కింద వాళ్ళని తీసుకుంటారు. సో వాళ్ళ అస్సాం అయినా, మణిపూర్ అయినా, కర్ణాటక అయినా, ఢిల్లీ అయినా, మహారాష్ట్ర అయినా, బీహార్ అయినా అందరూ ఎన్ఐక్యూ కోటా కిందకి వస్తారు. సో వాళ్ళ కాంపిటీషన్ వాళ్ళకు ఉంటుంది. మంచిగా ప్రిపరేషన్ అయ్యి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి రావాలనుకుంటే ఎన్ఐక్యూ కోటా కింద వాళ్ళు వస్తారు. ఓకే. సో ఇది ఓవరాల్గా అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి మంచిగా చూసుకోరి నేను చెప్పిందంతా. ఓవరాల్ 43 సీట్స్, 85% మనకి లోకల్ వాళ్ళకి 43 సీట్లు వస్తాయి. 43 సీట్లలో ఎవరి రిజర్వేషన్కు వాళ్ళ సీట్స్ వాళ్ళకు ఉంటాయి. సో 28 సీట్స్ రిజర్వేషన్కి వెళ్ళిపోతే మిగిలిన 15 సీట్స్ ఓపెన్ ఉంటాయి. ఓకే. ఆ ఓపెన్ ఉంటే ఓపెన్లో తీసుకుంటారు. అంటే ఎవరు టాప్లో ఉంటే వాళ్ళని 15 మందిని తీసుకొని ఇక రిమైనింగ్ ఎవరి క్యాస్ట్కు ఉన్న సీట్లు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళతో మాత్రమే ఫిల్ చేస్తారు. ఓకే. 43 సీట్స్ ఫిల్అప్ అయిపోయినాయి. నేను రౌండ్ ఆఫ్ చేసిన కాబట్టి ఆ 28 అనుకో, ఒక 26 సీట్స్ రిజర్వేషన్కి వెళ్ళిపోతే రిమైనింగ్ 17 సీట్స్ ఓపెన్ ఉంటాయి. అప్పుడు టాప్ 17 మెంబర్స్ని తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సంబంధం లేదు, ఎవరి టాప్లో ఉంటే వాళ్ళని తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ 26 సీట్స్ రిజర్వేషన్ వైజ్ ఫిల్ చేస్తారు. సో 43 సీట్స్ మనకి లోకల్. సేమ్ నాన్ లోకల్లో 15% ఉంటాయి. ఆ 15% సీట్స్ కూడా నాన్ లోకల్లో ఫిల్అప్ అయిపోతాయి. ఆ నాన్ లోకల్లో కూడా మళ్ళీ ఇదే రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుంది. సో దాని ప్రకారం ఆ 15% ఆఫ్ 7 సీట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. అండ్ ఎన్ఐక్యూ కోటా సేమ్ ఏపీ, తెలంగాణ కాకుండా వేరే స్టేట్ వాళ్ళందరూ ఎన్ఐక్యూ కోటా కిందకి వస్తారు. సో ఇది ఓవరాల్ మనకి మేబీ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. ఎవరైతే ఎండ్ వరకు చూసారో కామెంట్ చేయండి అర్థమైందా కాలేదని. చాలా కష్టపడి రాసి హ్యాండ్స్ పెయిన్ వస్తున్నా కూడా ఒక ఫోన్లో రికార్డ్ చేసి ఒక చేత్తో ఇంకో చేత్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యూ ఓన్లీ. సిపి గెట్ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో. సో ఇక్కడ ఉన్న సీట్లలో మీకు సీట్ రావాలి మెయిన్ క్యాంపస్లో ఉంటే మీ కేటగిరీలో గన్నే సీట్స్ ఉంటాయి. ఆ సీట్లో మీకు సీట్ రావాలంటే మీరు ఎంత టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి అనేది మీరు అర్థం చేసుకోరు. ఓకే. అందుకోసమే ఇది తీసిన. ఉస్మానియా క్యాంపస్లో సీట్ వస్తుందా అంటే అది ఉండేటి 50 సీట్స్, నీ కేటగిరీలో ఉండేటి గన్నే సీట్స్.
ఆ కేటగిరీ కాంపిటీషన్ ఎట్లుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అందరికీ మంచి ర్యాంక్ వచ్చి మంచిగా సీట్ రావాలని కోరుకుంటున్నా. ఓకే, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. అండ్ హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఛానల్ని. ఓకే, బాయ్.